హాయ్ ఫ్రెండ్స్, నేను సంతోష్ కుమార్. ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసరికి తెలంగాణ పాలిసెట్ 2024 పేపర్‌లో నుండి మ్యాథమెటిక్స్‌లో ఫస్ట్ 30 బిట్స్ అయితే ఈ వీడియోలో సాల్వ్ చేద్దాము. ఇది మీకు చాలా చాలా యూజ్ అవుతుందండి. ఇప్పుడు ప్రెజెంట్ 2025 టీఎస్ పాలిసెట్‌కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి. సో, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా తప్పకుండా షేర్ చేసేయండి. ఓకే. ఫస్ట్ క్వెషన్ 6 + 5 స్క్వేర్ రూట్ 3 మైనస్ ఆఫ్ 4 - 3 స్క్వేర్ రూట్ 3 ఈజ్ రేషనల్ నంబరా? ఇర్రేషనల్ నంబరా? నేచురల్ నంబరా? నన్ ఆఫ్ ద అబోవ్ అని చెప్పి ఇచ్చారు. సో, ఫస్ట్ దీన్ని సింప్లిఫై చేసుకుంటే అంటే ఇక్కడ చాలా మంది స్క్వేర్ రూట్ ఉంది కదా! వెంటనే ఈక్వేషన్ గాని పెట్టేస్తారు. ఒకవేళ స్క్వేర్ రూట్ లేకపోతే వెంటనే రేషనల్ గాని పెట్టేస్తారు. అలా కాకుండా ఒకసారి ఇచ్చిన దాన్ని సింప్లిఫై చేసుకుంటే చూడండి, 6 + 5 స్క్వేర్ రూట్ 3 మైనస్ 4 అంటే మైనస్ ఈ మైనస్ అనేది ఈ టోటల్ వాల్యూకి చెందుతుంది. అంటే మైనస్‌తో టోటల్ వాల్యూని ఇంటూ చేయాలి. సో, మైనస్ ఇంటూ 4 మైనస్ అంటే -1 అని అనుకోండి. మీరు కన్‌ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలంటే. సో, -1 ఇంటూ 4 అంటే -4 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 స్క్వేర్ రూట్ 3 ఇక్కడ చూడండి, 6 - 4 అంటే 2. ఇక్కడ చూడండి, 5 స్క్వేర్ రూట్ 3 ప్లస్ 3 స్క్వేర్ రూట్ 3 ఇక్కడ 5 స్క్వేర్ రూట్ 3 ఉన్నాయి. ఇక్కడేమో 3 స్క్వేర్ రూట్ 3 ఉన్నాయి. మొత్తం ఎన్ని స్క్వేర్ రూట్ 3 ఉన్నాయి? ఇక్కడ 5, ఇక్కడ 3 మొత్తం 8 స్క్వేర్ రూట్ 3. చూడండి, ఇది రేషనల్‌గా అవుతుంది, ఇర్రేషనల్‌గా అవుతుందండి. ఆఫ్‌కోర్స్ 2 ఈజ్ ఏ రేషనల్ నంబర్, 8 ఈజ్ ఆల్సో ఏ రేషనల్ నంబర్. బట్ స్క్వేర్ రూట్ 3 ఈజ్ యాన్ ఇర్రేషనల్ నంబర్. సో, టోటల్ వాల్యూ అనేది మనకి ఇర్రేషనల్ అవుతుంది. సో, సెకండ్ ఆప్షన్ అన్నమాట. నెక్స్ట్ సెకండ్ క్వెషన్ చాలా ఇంపార్టెంట్ అండి ఇది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రేషనల్ నంబర్ హావ్ టెర్మినేటింగ్ డెసిమల్స్? మనకి రేషనల్ నంబర్ డెఫినిషన్ ఒకసారి రివైజ్ చేసుకుంటే, p/q ఫార్మ్‌లో ఉన్న ప్రతి నంబర్‌ని రేషనల్ నంబర్ అంటాము. వేర్ q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0, p, q ఆర్ ఇంటీజర్స్ అని చెప్పి రాసుకుంటాం. సో, రేషనల్ నంబర్‌కి 2 డెసిమల్ ఎక్స్పాన్షన్స్ వస్తాయండి. ఒకటి ఐ మీన్ రెండిట్లో ఏదో ఒక డెసిమల్ ఎక్స్పాన్షన్ వస్తుంది. ఏంటంటే అయితే టెర్మినేటింగ్ డెసిమల్ అవుతుంది. లేదంటే నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ ఈ డెసిమల్ ఎక్స్పాన్షన్ అయినా వస్తుంది. అంటే రెండిట్లో ఏదో ఒక డెసిమల్ ఎక్స్పాన్షన్ వస్తది. అది ఎలా చెప్తామంటే డినోమినేటర్ వాల్యూ బట్టి. ఓకే. డినోమినేటర్‌కి మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసినప్పుడు 2n ఇంటూ 5m ఫార్మ్‌లో వస్తే, వేర్ ఇక్కడ n, m అంటే ఇవి హోల్ నంబర్స్ ఏవైనా అవ్వచ్చు. ఓకే. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసినప్పుడు కేవలం ఈ ఫార్మ్‌లో వస్తే అప్పుడు మనము ఈ రేషనల్ నంబర్ యొక్క డెసిమల్ ఎక్స్పాన్షన్ టెర్మినేటింగ్ అవుతుందని చెప్తాము. లేదంటే నాన్ టెర్మినేటింగ్ రికరింగ్ అవుతుంది. సో, ఇక్కడ మనం చెక్ చేసుకోవడమేనండి. ఫస్ట్ ఆప్షన్ చూసుకుంటే 7/250 మీకు డినోమినేటరే చూడండి. న్యూమరేటర్‌తో పని లేదు. అండ్ ఇంకొక విషయం మీరు చూసుకోవాల్సింది, ఇక్కడ ఏమన్నా క్యాన్సిల్ చేసేవి ఉంటే ఫస్టే క్యాన్సిల్ చేసేసుకోండి. ఓకే. సో, ఇక్కడ 250కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. 250 ఫస్ట్ 2 టేబుల్‌గా క్యాన్సిల్ అవుతుంది. 2 125 జార్. నెక్స్ట్ ఇది 5 టేబుల్‌గా వస్తుంది. 5 2 జార్, 5 5 జార్ అంటే 525 జార్. నెక్స్ట్ 5 5 జార్, 5 1 జార్. సో, ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఏమవుతుందండి 250కి 2 ఇంటూ 5 క్యూబ్. చూడండి, ఎగ్జాక్ట్‌గా ఈ ఫార్మ్‌గా ఉంది కాబట్టి దీని యొక్క డెసిమల్ ఎక్స్పాన్షన్ అనేది టెర్మినేటింగ్ అవుతుంది. ఇక మీరు రిమైనింగ్ ఆప్షన్స్ చెక్ చేసుకుంటే డినోమినేటర్స్‌కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే ఈ విధంగా రావు. ఇంకొక 3 రావడమో లేదంటే 7 రావడమో ఇలాంటివి వచ్చేస్తాయి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ఇక్కడ. అందుకోసం అవి టెర్మినేటింగ్ డెసిమల్ ఎక్స్పాన్షన్స్ అవ్వవు. నెక్స్ట్ థర్డ్ క్వెషన్, హెచ్‌సిఎఫ్ ఆఫ్ 2023, 2024, 2025 ఇలాంటివి ఇచ్చినప్పుడు మనం ఇంకా ప్రాబ్లమ్ ఏమి చేయాల్సిన పని లేదు. హెచ్‌సిఎఫ్ అంటే ఏంటి? హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఇది మాకు అందరికీ తెలుసు. కానీ తెలుగు మీనింగ్ ఏంటి అనంటే, ఈ మూడింటిని అంటే హెచ్‌సిఎఫ్ ఆఫ్ అని చెప్పి నంబర్స్ ఇచ్చారు కదా! దీని తెలుగు అర్థం ఏంటి అంటే, ఈ మూడింటిని భాగించేటువంటి అతిపెద్ద సంఖ్య. ఓకే. అంటే ఈ 3 నంబర్స్‌ని పర్ఫెక్ట్‌గా డివైడ్ చేయాలి. అంటే రిమైండర్ 0 వచ్చేలా డివైడ్ చేయాలి. ఈ 3 నంబర్స్‌ని డివైడ్ చేసేటువంటి పెద్ద వాల్యూ, గ్రేటెస్ట్ వాల్యూనే హెచ్‌సిఎఫ్ అని చెప్తాం. ఓకే. ఇక్కడ చూడండి, 2023, 2024, 2025 మీరు ఇంకో రకంగా కూడా చూసుకోవచ్చు. ఈ 3 కూడా మన టేబుల్స్ వచ్చు కదండీ! ఏ టేబుల్‌లోనైనా వస్తాయా? ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, 2, 4, 6 ఉన్నాయండి. ఇప్పుడు ఈ 3 వాల్యూస్ కూడా ఏ టేబుల్‌లో వస్తాయి? 2 టేబుల్‌లో మాత్రమే వస్తాయి. ఓకే. దీని యొక్క హెచ్‌సిఎఫ్ 2 అవుతుంది. ఎందుకంటే ఈ మూడింటిని డివైడ్ చేసేటువంటి అతిపెద్ద నంబర్ 2 మాత్రమే. అలాగే 1 టేబుల్‌లో కూడా 3 వస్తాయి. కానీ మనం గ్రేటెస్ట్ తీసుకుంటాం కాబట్టి 2 అవుతుంది. సో, ఇక్కడ ఈ 3 చూసుకుంటే ఈ 3 అసలు ఒక టేబుల్‌లో వచ్చే ఛాన్స్ ఉందండి? 1 టేబుల్‌లో కాకుండా ఇంకే టేబుల్‌లోనా వస్తాయి అవి? రావు. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ ఇచ్చింది ఆడ్ నంబర్. నెక్స్ట్ ఈవెన్. నెక్స్ట్ ఆడ్. ఒకవేళ మనం 2 టేబుల్ తీసుకున్నా ఇది రాదు. ఇది వస్తది. మళ్ళీ ఇది రాదు. అవునా కాదా? సో, అందుకని మనం ఇక్కడ 3 డివైడ్ అవ్వాలి. అంటే 3 నంబర్స్ కూడా రావాలి. సో, హెచ్‌సిఎఫ్ ఈక్వల్ టు ఎంత అవుతుందండి? 1 అవుతుంది. ఓకే. ఇది నేను డైరెక్ట్‌గా 1 అని చెప్పడానికి కుదరదు. ఎందుకంటే మీకు ఒకవేళ ఇలాంటి క్వెషన్స్ ఇచ్చినప్పుడు ఎలా ఆలోచించాలి అనేది తెలియడం కోసం నేను ఇదంతా చెప్పాను. ఓకే. నెక్స్ట్ ఫోర్త్ క్వెషన్ అండి. లాగరిథమ్స్ నుండి
ద వాల్యూ ఆఫ్ లాగ్ 2 బేస్ 6 ప్లస్ లాగ్ 3 బేస్ 6 లాగరిథమ్స్ మనకి మాక్సిమం ఫార్ములాస్ యూజ్ చేస్తే వచ్చే విధంగానే ఇస్తారు. సో, ఇది ఏ ఫార్మ్‌లో ఉందండి? లాగ్ ఏ ప్లస్ లాగ్ బి. అంటే దీన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు? లాగ్ ఆఫ్ ఏ ఇంటూ బి. బేస్ సేమ్ బేస్ ఉండాలండి. సో, మనం ఇక్కడ ఎం అని అనుకుందాము. ఓకే. అంటే ఈ విధంగా ఎడిషన్ ఉన్నప్పుడు మనకి ప్రొడక్ట్ అవుతుందనేది మీరు గుర్తుపెట్టుకోండి. సో, దట్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ 2 ఇంటూ 3 బేస్ 6. సో, దట్ ఈక్వల్ టు లాగ్ 2 ఇంటూ 3 అంటే 6 బేస్ 6. సో, లాగ్ ఏ బేస్ ఏ ఈక్వల్ టు 1 అంటే బేస్‌లోని ఇక్కడ ఉన్న నంబర్ సేమ్ ఉంటే దీని వాల్యూ 1 అవుతుంది. సో, టోటల్‌గా మనకి ఆప్షన్ 2 ఈస్ ద ఆన్సర్. ఫిఫ్త్ క్వెషన్ ఎక్స్‌పోనెన్షియల్ ఫార్మ్ ఆఫ్ లాగ్ ఏ బేస్ బి ఈక్వల్ టు సి. ఎక్స్‌పోనెన్షియల్ ఫార్మ్ అండ్ లాగరిథమిక్ ఫార్మ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి మనం ఒక చిన్న కాన్సెప్ట్ రివైజ్ చేసుకుంటే ఏ పవర్ ఎక్స్ ఈక్వల్ టు బి అయితే ఇది ఎక్స్‌పోనెన్షియల్ ఫార్మ్ అన్నమాట. సో, లాగరిథమిక్ ఫార్మ్ దీనికి ఏమవుతుందంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ బి బేస్ ఏ అన్నమాట. సో, మీకు క్వెషన్‌లో ఎక్స్‌పోనెన్షియల్ ఫార్మ్ ఇచ్చి లాగరిథమిక్ ఫార్మ్ అడగొచ్చు. లాగరిథమిక్ ఫార్మ్ ఇచ్చి ఎక్స్‌పోనెన్షియల్ ఫార్మ్ అడగొచ్చు. ఒక్కసారి మనం చూద్దాం. ఒకవేళ ఎక్స్‌పోనెన్షియల్ ఫార్మ్ ఇచ్చి లాగరిథమిక్ ఫార్మ్ అడిగితే సింపుల్‌గా మీరు చేయాల్సింది పవర్‌లో ఉన్న వాల్యూ ఈ విధంగా రాసుకోండి. ఎక్స్ ఈక్వల్ టు ఓకే. ఈ బి అంటే ఇక్కడ బేస్‌గా ఉంది కదా! ఇది పవర్, ఇది బేస్ కదా! ఈ బేస్ అనేది ఇటు సైడ్‌కి వెళ్ళిపోతుంది. సో, అక్కడ కూడా మనకి బేస్‌లోకే వెళ్ళిపోతుంది. సో, ఈ బి అలాగే ఉంటుంది. బేస్‌లో ఏ రాసుకోండి, లాగ్ పెట్టండి. అంటే మీకు మార్చడం ఎలా అనేది చూసుకుంటే సరిపోద్ది. ఓకే. ఒకవేళ ఇది ఇచ్చి ఎక్స్‌పోనెన్షియల్ ఫార్మ్ అడిగితే లైక్ ఇప్పుడు మనకు క్వెషన్ అడిగినట్టు సింపుల్‌గా చూడండి. ఈ బి ఉంది కదండీ! ఈ బిని ఇటుపక్క పంపించేయండి. లాగ్ తీసేయండి. అంటే ఏ ఈక్వల్ టు లాగ్ తీసేయమని చెప్పాను కదా! బిని ఇటుపక్క పంపించేయండి. సి దీని పవర్‌గా పెట్టండి. అంటే ఏ ఈక్వల్ టు బి పవర్ సి. ఓకే. అంటే ఇది ఒకసారి ఎలా చేంజ్ అవుతుందన్నది చూసుకుంటే సరిపోద్ది. కన్‌ఫ్యూజ్ ఏమొద్దు. ఒక్కసారి జాగ్రత్తగా ఎలా చేంజ్ అవుతుంది అన్నది మీరు అబ్జర్వ్ చేయండి. సరే మనకి ఆప్షన్ ఏమవుతుందండి? ఏ ఈక్వల్ టు బి పవర్ సి ఇదిగో ఫోర్త్ ఆప్షన్ అవుతుంది. ఓకే. హ్మ్. నెక్స్ట్. ద ప్రొడక్ట్ ఆఫ్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 2024 అట. అంటే మనం సింపుల్‌గా ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసేయాలి. సో, ఫస్ట్ 2 టేబుల్‌లో 2 10s ఆర్ 20, 2 1s ఆర్ 2, 2 2s ఆర్ 4. నెక్స్ట్ 2 5s ఆర్ 10. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చూడండి. ఇక్కడ 2 5s ఆర్ 10 కదా! 2 6s ఆర్ పొరగని వేసేయకూడదు. ఎందుకంటే 2 5s ఆర్ 10 పోతుంది. ఈ తర్వాత మనకి యాక్చువల్లీ డివిజన్ చేస్తే 1 ఉంటుంది. అవునా కాదండి? మరి 1 2 కన్నా చిన్నది కదా! అందుకని 2ని కూడా మనం కింద రాసుకుంటాం. కింద రాసుకున్నప్పుడు లేదంటే ఇక్కడ చూడండి ఒకసారి మీకు 2 5 10 అండి. ఇప్పుడు చూడండి 1 వచ్చింది. 1 మరి దీనికన్నా చిన్నది కదా! అందుకని 2ని కూడా ఇక్కడ రాసుకుంటాం. సో, 2 డిజిట్స్ ఒకేసారి తీసుకున్నప్పుడు 0 వేసుకుంటాం కదా! సో, అందుకని ఇక్కడ 0 వేసుకోండి. ఇక్కడ క్యాన్సిలేషన్ చేసేటప్పుడు చూసుకోవాలి జాగ్రత్తగా. ఇప్పుడు 2 6 12 మళ్ళీ 2 టేబుల్‌లో వస్తది. 2 25 15, 2 3 6 మళ్ళీ మనకి 3 టేబుల్ చెక్ చేసుకుందాము. 3 టేబుల్ యొక్క 3 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటి? డిజిట్స్‌ని యాడ్ చేస్తే ఆ వచ్చిన వాల్యూ అనేది 3తో డివిజిబుల్ అవ్వాలి. సో, 2 + 5 10 సారీ 2 + 5 7, 7 + 3 10. 10 3 టేబుల్‌లో రావట్లేదు. కాబట్టి నెక్స్ట్ మనం ఏం చేసుకోవాలి? 4 టేబుల్ ఇది ఎలాగా రాదు. 5 టేబుల్‌లో రాదు. 6లో రాదు. 7లో వస్తుందో లేదో చూసుకోవాలి. సో, 7తో దీన్ని డివైడ్ చేయండి. మీకు 7తో కూడా రాదు. ఇక నెక్స్ట్ వచ్చేసరికి 11 టేబుల్‌లో వస్తదండి ఇది. అంటే మేము చెక్ చేసుకోవాలి మరి. 11 23 సార్. నెక్స్ట్ 23 ఇంకా 23 అనేది ప్రైమ్ కాబట్టి 23 అనేది 23 టేబుల్‌లో మాత్రమే వస్తదండి. టోటల్‌గా 2024 యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఏమవుతుందండి? 2 క్యూబ్ ఇంటూ 11 ఇంటూ 23. సో, దట్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ సెవెంత్ క్వెషన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ 2 సెట్స్ ఆర్ ఈక్వల్? ఇక్కడ మనం 2 సెట్స్‌ని ఏ అండ్ బి అనే సెట్స్‌ని ఈక్వల్ అని చెప్పాలి అంటే రెండిట్లోని కూడా సేమ్ నంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉండాలి. సేమ్ ఎలిమెంట్స్ ఉండాలి. ఓకే. సో, ఇక్కడ చూసుకుంటే చూడండి థర్డ్ ఆప్షన్‌లో ఏ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 5, 6, 7 అలాగే బి ఈక్వల్ టు సెట్ ఆఫ్ 7, 5, 6 చూడండి. 2 సెట్స్‌లోని కూడా 5 ఉంది. 2 సెట్స్‌లోని కూడా 6 ఉంది. 2 సెట్స్‌లో కూడా 7 ఉంది. సో, ఇలాగ 2 సెట్స్‌ని మనం ఈక్వల్ అని చెప్పాలి అంటే సేమ్ ఎలిమెంట్స్ ఉండాలి. ఇందులోని ఒకే రకమైన ఎలిమెంట్స్ ఉండాలి. ఓకేనండి. సరే. సో, టోటల్‌గా మనకి థర్డ్ ఆప్షన్ అవుతుంది. నెక్స్ట్ ఎయిత్ క్వెషన్. సెట్ అని చెప్పి ఈ లోపల ఇచ్చారు. చాలామంది జీరో అనుకుంటారండి. మనకి ఇవి సెట్ ఎలా ఇచ్చారంటే ఇవి సెట్స్ అని అర్థం. సెట్ ఈస్ ఎ వెల్ డిఫైన్డ్ కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్. ఇది వాల్యూ కాదు. ఓకే. ఇది సెట్ ఈ లోపల ఉన్నవి ఎలిమెంట్స్ అన్నమాట. అంటే ఒక సెట్ లోపల 0 అనే ఎలిమెంట్ ఉంది. దీని ఆన్సర్ 0 కాదు. ఓకే. ఇక్కడ చూడండి. సెట్ అని చెప్పి ఈజ్ ఎ సెట్ విచ్ హాస్ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయని చెప్పి అడుగుతున్నాడు. ఈ సెట్‌లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయని చెప్పి అడుగుతున్నాడు. ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయండి? ఒకటే ఉంది. ఒక్క ఎలిమెంట్ ఉంది. కాబట్టి
మనకు ఆప్షన్ ఏమవుతుంది 1 అవుతుంది. ఓకే. చాలామంది 0 అనుకుంటారు. ఇది సెట్. ఈ సెట్‌లో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? ఎలిమెంట్స్. అవునా కాదా? కాకపోతే ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయంటే 0 ఒకటే ఉంది. అంటే 0 ఒక నంబరే ఉంది కాబట్టి 1 ఎలిమెంట్ ఉంది. నెక్స్ట్ నైన్త్ క్వెషన్. పి ఆఫ్ ఎక్స్ అని చెప్పి మనకొక పోలినామియల్ ఇచ్చారు. డిగ్రీ అంటే ఏంటంటే పోలినామియల్‌లో ఉన్న వేరియబుల్‌కున్న హైయెస్ట్ పవర్. సో, వేరియబుల్ ఏంటంటే ఇక్కడ ఎక్స్. ఎక్స్‌కున్న హైయెస్ట్ పవర్ ఎంత? 8. కాబట్టి డిగ్రీ మనకి ఎంత అవుతుంది? 8 అవుతుంది. నెక్స్ట్ 10థ్ క్వెషన్‌లో ఇఫ్ -1, -2 ఆర్ 2 జీరోస్ ఆఫ్ ద పోలినామియల్ అని చెప్పి పోలినామియల్ ఏమిచ్చారు? 2x³ ప్లస్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బీఎక్స్ మైనస్ 2 అని చెప్పి ఇచ్చారు. దెన్ ద వాల్యూస్ ఆఫ్ ఏ అండ్ బి అని చెప్పి అడిగారు. ఓకే. సో, జీరోస్ -1, -2 అనేవి జీరోస్ అన్నారు. అంటే అర్థం ఏంటి? ఈ పోలినామియల్‌లో ఉన్న వేరియబుల్ ఎక్స్ ప్లేస్‌లో మనము ఈ జీరో సబ్స్టిట్యూట్ చేస్తే దీని యొక్క టోటల్ వాల్యూ అనేది 0 అవుతుంది. ఓకే. బై ద డెఫినిషన్ ఆఫ్ ద జీరో ఆఫ్ ద పోలినామియల్. అంటే ఫస్ట్ -1 సబ్స్టిట్యూట్ చేయండి. 2 ఇంటూ -1 హోల్ క్యూబ్ ప్లస్ ఏ ఇంటూ -1 హోల్ స్క్వేర్ ప్లస్ బి ఇంటూ -1 -2 ఈక్వల్ టు 0. ఎందుకంటే జీరో ఆఫ్ ద పోలినామియల్ అన్నారు కాబట్టి. సో, -1 హోల్ క్యూబ్ అంటే ఎంత అవుతుందండి? ఈ క్యూబ్ మైనస్‌కొచ్చినప్పుడు మైనస్ ఇంటూ, మైనస్ ఇంటూ మైనస్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అండ్ 1కొచ్చినప్పుడు 1ని మనం ఎన్ని టైమ్స్ ఇంటూ చేసినా 1 కదా! సో, 2 ఇంటూ -1 ప్లస్ ఈ స్క్వేర్ మైనస్‌కొచ్చినప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. 1కొచ్చినప్పుడు 1 అంటే ఏ ఇంటూ 1 ఏ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ బి -2 ఈక్వల్ టు 0. ఇక్కడ చూడండి 2 ఇంటూ -1 -2 ఇక్కడ -2. సో, -2 అంటే -4. -4 అటు పంపించేస్తే +4 అంటే ఏ మైనస్ బి ఈక్వల్ టు 4 వచ్చిందండి. సో, ఇప్పుడు ఇదే ప్రాసెస్‌లో మనం -2 కూడా ఈ పాలినామియల్‌గా సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు ఇంకొక ఈక్వేషన్ వస్తది. మళ్ళీ ఆ రెండిటిని సాల్వ్ చేస్తే ఏ వాల్యూ, బి వాల్యూ వస్తాయి. బట్ మనం ఆప్షన్స్ వెరిఫికేషన్‌కి ఒకసారి వెళ్ళిపోతే చూడండి ఏ మైనస్ బి ఈక్వల్ టు 4 అంటే ఇక్కడ ఇచ్చిన వాల్యూస్ ఆప్షన్స్‌లో ఫస్ట్ వాల్యూ ఏకి సంబంధించినది. సెకండ్ వాల్యూ బి. ఇక్కడ థర్డ్ ఆప్షన్ ఇక్కడ మిగిలిన ఏ ఆప్షన్ కూడా దీన్ని సాటిస్ఫై చేయట్లేదండి. అవునా కదా! ఈ కండిషన్‌ది థర్డ్ ఆప్షన్ తప్ప. సో, 5 - 1 అంటే 4 వస్తుంది కదా! కాబట్టి థర్డ్ ఆప్షన్ ఈస్ ద ఆన్సర్. ఒకవేళ ఏవైనా 2 ఆప్షన్స్ దీన్ని సాటిస్ఫై చేస్తే మా పరిస్థితి ఏంటి అనంటే అప్పుడు మనం ఇంక కంపల్సరీగా -2 కూడా ఇందులో సబ్స్టిట్యూట్ చేసి ఇంకొక ఈక్వేషన్ వస్తది కదా! ఆ రెండిటిని సాల్వ్ చేయాలి. ఓకే. ఇక వేరే వే ఏం లేదు. నెక్స్ట్ 11థ్ క్వెషన్. ఇఫ్ ఆల్ఫా, బీటా ఆర్ ద జీరోస్ ఆఫ్ ద పాలినామియల్ పి ఆఫ్ ఎక్స్ ఇది చాలా ఈజీ అండి. పాలినామియల్ ఏమిచ్చారు? 3x² మైనస్ ఎక్స్ మైనస్ 4 దెన్ ఆల్ఫా ఇంటూ బీటా. ఆల్ఫా ఇంటూ బీటా ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ ఏమవుతుందండి? ప్రొడక్ట్ ఆఫ్ ద జీరోస్ అంటే కాన్స్టెంట్. కాన్స్టెంట్ టర్మ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంతే కదా! సో, కాన్స్టెంట్ టర్మ్ అంటే -4 బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే 3. సో, టోటల్లీ -4/3 ఈస్ ద ఆన్సర్. ఓకే. నెక్స్ట్ 12థ్ క్వెషన్ అండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్ రిప్రజెంట్ ద సిట్యుయేషన్ వేర్ కిరణ్ బాట్ 5 ఆరెంజెస్ అండ్ 7 యాపిల్స్ అండ్ హరీష్ బాట్ 2 2 ఆరెంజెస్, 12 యాపిల్స్ ఫర్ ద సేమ్ అమౌంట్ ఆఫ్ టోటల్ మనీ. ఓకే. అంటే ఇక్కడ ఒక థియరిటికల్ క్వెషన్ ఇచ్చాను. ఈ క్వెషన్‌ని సాటిస్ఫై చేసేటువంటి ఈక్వేషన్ ఏది అని చెప్పి అడుగుతున్నాడు. చూడండి థియరిటికల్ క్వెషన్స్ ఇచ్చినప్పుడు ఎప్పుడైనా సరే అందులో మనకి ఏ వాల్యూ అయితే తెలీదో వాటిని వేరియబుల్స్‌తో రిప్రజెంట్ చేసుకోవాలి. వేరియబుల్స్ అంటే ఎయిదర్ ఎక్స్, వై, జెడ్ ఇలాంటివి. అంటే ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. బట్ మనం ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం. ఇక్కడ మనకి ఇనీషియల్‌గా తెలియని కాస్ట్ ఏంటి? తెలియని వాల్యూ ఏంటి? కాస్ట్. దేని యొక్క కాస్టు? ఒక్క ఆరెంజ్ యొక్క కాస్ట్ ఎంతో తెలీదు. అలాగే ఒక్క యాపిల్ కాస్ట్ ఎంతో తెలీదు. అవునా కదా! సో, మనము ఒక్క ఆరెంజ్ కాస్టు ఎంత అనుకుందామంటే ఎక్స్ రూపీస్ అనుకుందాము. అలాగే ఒక్క యాపిల్ కాస్ట్ ఎంత అనుకుందామంటే వై రూపీస్ అని అనుకుందాం. ఓకే. చూడండి. ఇప్పుడు కిరణ్ బాట్ 5 ఆరెంజెస్ అని అన్నారు. అంటే కిరణ్ ఎన్ని తీసుకున్నారండి? 5 ఆరెంజెస్. ఒక్క ఆరెంజ్ ఎక్స్ రూపీస్ అయితే 5 ఆరెంజెస్ ఏమవుతాయి? 5x అండ్ 7 యాపిల్స్. అలాగే 7 యాపిల్స్ కూడా తీసుకున్నాడు. ఒక్క యాపిల్ కాస్ట్ వై రూపీస్ అంటే 7 యాపిల్స్ కాస్ట్ 7y అవుతాయి. ఈ రెండిటిని యాడ్ చేయాలి. ఎందుకని? అవి తీసుకున్నాడు మరియు ఇవి తీసుకున్నాడు. అవునా కదా! అలాగే హరీష్ కూడా ఏం తీసుకున్నాడండి? 2 ఆరెంజెస్ అట. అంటే ఒక్క ఆరెంజ్ కాస్ట్ ఎక్స్ అయినప్పుడు 2 ఆరెంజెస్ ఏమవుతది? 2x ప్లస్ 12 యాపిల్స్. 12 యాపిల్స్ అట. అంటే 12y. ఇప్పుడు ఇదేంటి? టోటల్ అమౌంట్. అంటే మొత్తం కిరణ్ తీసుకున్న ఫ్రూట్స్‌కి అయిన అమౌంట్ ఇది. అలాగే హరీష్ తీసుకున్న ఫ్రూట్స్‌కి అయిన అమౌంట్ ఇది. ఇద్దరిది కూడా సేమ్ అమౌంట్ అయింది కదా! అవునా కదా! అంటే
ఈ 2 ఈక్వల్. అవునా కాదండి? సో, దట్ ఈస్ ద ఆన్సర్. ఏదైతే ఆప్షన్‌లో ఉందో అదే ఆన్సరు. 5x ప్లస్ ఓకే. సెకండ్ ఆప్షన్ ఉందండి. ఓకే. నెక్స్ట్ 13థ్ క్వెషన్. 2/x ప్లస్ 3/y = 2, 4/x మైనస్ 9/y = -1 ఇలాంటివి ఇచ్చినప్పుడు మనం సాల్వ్ చేయకూడదు. ఓకే. ఎందుకంటే చాలా టైం వేస్ట్ అయిపోద్ది. ఆప్షన్స్ వెరిఫికేషన్ ఇస్ ద బెస్ట్ చాయిస్. ఓకే. సో, చూడండి ఫస్ట్ ఆప్షన్ చూసుకుంటే x = 4, y = 3 మనం కొంచెం అడ్వాన్స్డ్‌గా ఆలోచిస్తే ఇక్కడ స్క్వేర్ రూట్ లోపల x, స్క్వేర్ రూట్ లోపల y ఉన్నాయి. అవునా కదా? అంటే x, y పర్ఫెక్ట్ స్క్వేర్స్ అయితే మనకు ఆన్సర్ వచ్చే ఛాన్స్ ఇంకా ఫాస్ట్‌గా ఉంటది. ఇక్కడ మీరు చూసుకుంటే ఆప్షన్స్‌లో థర్డ్ ఆప్షన్‌లో x = 4, y = 9 ఉందండి. ఒక్కసారి మనం దీన్ని చెక్ చేద్దాం. ఎందుకంటే 4 అంటే 2 స్క్వేర్, 9 అంటే 3 స్క్వేర్. స్క్వేరింగ్‌గా రాస్తున్నాం కాబట్టి స్క్వేర్ క్యాన్సిల్ అయిపోద్ది. సో, ఒకసారి ఆప్షన్ చెక్ చేసుకుంటే 2 స్క్వేర్ రూట్ x అంటే స్క్వేర్ రూట్ 4 ప్లస్ 3 బై స్క్వేర్ రూట్ y అంటే 9. సో, స్క్వేర్ రూట్ 4 అంటే 2 అండి. 2/2 అంటే 1. స్క్వేర్ రూట్ 9 అంటే 3 అండి. 3/3 అంటే 1. సో, 1 + 1 ఎంత 2 సరిపోయిందా? అలాగే మీ సెకండ్ ఆప్షన్ కూడా సాటిస్ఫై అవుతుంది. ఓకే. అంటే టోటల్‌గా మనకి థర్డ్ ఆప్షన్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ 14థ్ క్వెషన్ అండి. ఇటువంటి టైప్ ఆఫ్ క్వెషన్స్ మనకి చాలా ఇంపార్టెంట్. ద పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్ x + y = 5 అండ్ 2x + 2y = k ఇన్ఫైనైట్‌లీ మెనీ సొల్యూషన్స్ అంటే మన కండిషన్ ఏమవుతుందండి? a1/a2 = b1/b2 = c1/c2 అంటే ఏం లేదు. ఫస్ట్ ఈక్వేషన్‌లోనే x కోఎఫిషియంట్ a1 ఎంత? 1. సెకండ్ ఈక్వేషన్‌లోని x కోఎఫిషియంట్ a2 అంటే ఇది a1 అండి. ఇది a2 ఎంత? 2. అలాగే b1 అంటే ఫస్ట్ ఈక్వేషన్‌లోని y కోఎఫిషియంట్ సింబల్‌తో సహా చూసుకోవాలి. అంటే +1 సెకండ్ ఈక్వేషన్‌లోని y కోఎఫిషియంట్ 2. అవునా కాదా? నెక్స్ట్ c1/c2 అంటే కాన్స్టెంట్ టర్మ్స్ అని. సో, కాన్స్టెంట్ టర్మ్స్ మీరు వేసేటప్పుడు కాన్స్టెంట్ టర్మ్స్ 2 ఈక్వేషన్స్‌లో కూడా ఒకే పొజిషన్‌లో ఉండాలి. అంటే ఈక్వేషన్‌కి ఆర్‌హెచ్‌ఎస్ సైడ్ గాని, ఎల్‌హెచ్‌ఎస్ సైడ్ గాని 2 ఒకే పొజిషన్‌లో ఉండాలి. అంతేగాని ఒక కాన్స్టెంట్ ఏమో ఆర్‌హెచ్‌ఎస్‌గా ఉండి, ఒక కాన్స్టెంట్ ఏమో ఎల్‌హెచ్‌ఎస్‌గా ఉంటే మనం రేషియో వేసుకోకూడదు. 2 ఒకే సైడ్‌లో ఉండాలి. సో, ఇక్కడ ఒకే సైడ్‌లో ఉన్నాయి కాబట్టి మనం డైరెక్ట్‌గా వేసుకోవచ్చు. సో, ఈక్వల్. ఇంక దీంతో మనకి ఎలాగో ఉపయోగం లేదు. ఎందుకంటే ఈ 1/2 = 1/2 దానివల్ల మనకు ఉపయోగం ఏం లేదు. సో, ఈ రెండిటిని తీసుకుంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేసేయండి. 1 ఇంటూ k. k = 2 ఇంటూ 5 10. సో, విచ్ ఈస్ అవర్ ఆన్సర్. ఓకేనండి. నెక్స్ట్ 15థ్ క్వెషన్. ఇది కూడా మనకి డైరెక్ట్ క్వెషన్ అండి. a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2 అయితే మనకి వేర్ అని చెప్పి ఈక్వేషన్స్ ఇచ్చారు. ఆ 2 ఇన్నర్ ఈక్వేషన్స్ దెన్ ద ఈక్వేషన్స్ అంటే కండిషన్ ఇచ్చేసారు ఏంటని అడుగుతున్నారు. సో, a1/a2 ఈస్ నాట్ ఈక్వల్ టు b1/b2 అయితే మనకి యూనిక్ సొల్యూషన్ వస్తదండి. అండ్ లైన్స్ అంటే ఇంటర్సెక్టింగ్ లైన్స్ వస్తాయండి. అండ్ కన్సిస్టెంట్ సిస్టమ్ అవుతుంది. ఓకే. ఈ 3 కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఈ కండిషన్ అంటే ఇన్ఫైనైట్‌లీ మెనీ సొల్యూషన్స్ వస్తాయి. లైన్స్ అడిగితే కోయిన్సిడెంట్ లైన్స్ వస్తాయి. అండ్ సిస్టమ్ అడిగితే కన్సిస్టెంట్. ఇంకొక కండిషన్ ఉంటుంది. ఏంటి? a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 ఈజ్ నాట్ ఈక్వల్ టు c1/c2 ఈ కండిషన్ వస్తే మనకి పారలెల్ లైన్స్ వస్తాయి. నో సొల్యూషను, ఇన్‌కన్సిస్టెంట్ సిస్టమ్. ఓకే. ఈ 3 మీకు గుర్తుండాలండి. ఓకే. ఇక్కడ మీరు చూసుకుంటే హావ్ ఏ యూనిక్ సొల్యూషన్, హావ్ ఫైనైట్ సొల్యూషన్స్, హావ్ నో సొల్యూషన్స్, హావ్ ఇన్ఫినిట్‌లీ మెనీ సొల్యూషన్స్. ఇక్కడ మనకి డైరెక్ట్ ఆప్షన్ ఉంది. ఏంటి? యూనిక్ సొల్యూషన్ అనేది. సో, ఇంకా అదే మీరు ఆన్సర్‌గా పెట్టుకోండి. నెక్స్ట్ 16థ్ క్వెషన్ అండి. ఇదిగో చూసారా పారలెల్ కండిషన్‌కి సంబంధించి ఇచ్చేసారు అప్పుడే. మనం ఎలా చెప్పుకున్నామో లేదో అప్పుడే వచ్చేసింది. 16థ్ క్వెషన్. ద వాల్యూ ఆఫ్ p ఫర్ విచ్ ద పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ 3x + 4y + 2 = 0, 9x + py + 8 = 0 రిప్రజెంట్స్ ద పారలెల్ లైన్స్. అంటే కండిషన్ ఏంటి మనకి? a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 ఈజ్ నాట్ ఈక్వల్ టు c1/c2. ఓకే. సో, a1 అంటే ఫస్ట్ ఈక్వేషన్‌లోని x కోఎఫిషియంట్ 3 a2 అంటే సెకండ్ ఈక్వేషన్‌లోని x కోఎఫిషియంట్ 9 b1 అంటే ఫస్ట్ ఈక్వేషన్‌లోని y కోఎఫిషియంట్ 4 b2 అంటే సెకండ్ ఈక్వేషన్‌లోని y కోఎఫిషియంట్ p. ఓకే. ఇక ఇది మేము వేసుకోవాల్సిన పని లేదండి. ఎందుకంటే మనకి p వాల్యూ కావాలి. p వాల్యూ దీని నుండి వచ్చేస్తది. అవునా కాదా? సో, ఈ 2 ఈక్వల్ కదా! ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేసేయండి. 3 ఇంటూ p 3p = 4 ఇంటూ 9 36. సో, p ఈక్వల్ టు ఎంత అవుతుందండి? 3ని ట్రాన్స్‌పోజ్ చేస్తే 36/3 దట్ ఈక్వల్ టు 12 ఈస్ ద ఆన్సర్. ఓకే. నెక్స్ట్ 17థ్ క్వెషన్. ఇది కూడా మనకి డైరెక్ట్ క్వెషన్ అండి. x² - 4x + 4 = 0కి రూట్స్ అడుగుతున్నారు. డైరెక్ట్‌గా మీరు వెరిఫికేషన్‌కి వెళ్ళిపోవచ్చు. లేదంటే మీరు డైరెక్ట్‌గా ఫ్యాక్టరైజేషన్ కూడా చేసేసుకోవచ్చు. ఇక్కడ చూడండి
దీన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చండి? ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ అవునా కదా? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ అంటే +4 మైనస్ 2 ఇంటూ ఎక్స్ ఇంటూ 2 అంటే -4x. ఓకే. దట్ ఈక్వల్ టు 0. అంటే ఎక్స్ మైనస్ 2 స్క్వేర్ అంటే ఏంటి? ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ అంటే ఏంటండి? ఎక్స్ మైనస్ 2 ఇంటూ ఎక్స్ మైనస్ 2 దట్ ఈక్వల్ టు 0. సో, మనం దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేసి ఏం చేస్తాం? ఎక్స్ మైనస్ 2 ఈక్వల్ టు 0 ఆర్ ఎక్స్ మైనస్ 2 ఈక్వల్ టు 0. సో, టోటల్‌గా ఎక్స్ ఈక్వల్ టు 2, ఎక్స్ ఈక్వల్ టు 2 అంటే మనకి ఈక్వల్ రూట్స్ అన్నమాట. సో, సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ ద సమ్ ఆఫ్ ద రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని చెప్పి 18th క్వెషన్. ద సమ్ ఆఫ్ ద రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని చెప్పి ఏమిచ్చారు ఈక్వేషను? 3x² మైనస్ 5x ప్లస్ 2 ఈక్వల్ టు 0. సింపుల్ అండి. మనం పాలినామియల్స్‌గా నేర్చుకుంటాం. సమ్ ఆఫ్ ద రూట్స్ సమ్ చేస్తే మనకి దేనికి ఈక్వల్‌గా అవుతుంది? మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ దట్ ఈక్వల్ టు ఏమవుతుంది? మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్. కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంతండి? -5 బై కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే ఎంతండి? 3. ఓకే. దట్ ఈక్వల్ టు 5/3 ఈస్ ద ఆన్సర్. ఓకే. చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. మనకి బిట్స్ ఈజీగా వచ్చినా గానీ ఇక్కడేంటంటే ఆప్షన్స్ చాలా దగ్గరగా ఇస్తా ఉంటాడు. అది మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ 19th క్వెషన్. సమ్ ఆఫ్ ఏరియాస్ ఆఫ్ 2 స్క్వేర్స్ ఈజ్ 625 మీటర్ స్క్వేర్. చూడండి. ఇక్కడ 2 స్క్వేర్స్ ఉన్నాయంట. మనం ఒక చిన్న స్క్వేర్ అనుకుందాము. అండ్ ఒక పెద్ద స్క్వేర్ అనుకుందాము. వీటి యొక్క ఏరియాస్‌ని యాడ్ చేస్తే 625 మీటర్ స్క్వేర్ వస్తుందంట. సో, దీని యొక్క సైడ్ ఎంతో తెలీదు కాబట్టి ఎక్స్ అనుకుందామండి. దీని యొక్క సైడు వై అని అనుకుందాం. ఓకే. ఇప్పుడు ఏరియా ఏమవుతుందండి? A1. దీని యొక్క ఏరియా A1 అనుకుందాము. A1 అంటే సైడ్ స్క్వేర్ కదా! ఎక్స్ స్క్వేరు. దీని యొక్క ఏరియా A2 అనుకుందాము. దీని యొక్క ఏరియా ఎంత అవుతుంది? వై స్క్వేర్. ఎందుకంటే ఇక్కడ సైడ్ వై కాబట్టి. సో, ఇక్కడ మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ 2 ఏరియాస్‌ని సమ్ అంటే యాడ్ చేస్తే 625 వస్తుందంట. అంటే దేర్‌ఫోర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 625 అవుతుంది. అయితే ఇఫ్ ద డిఫరెన్స్ ఆఫ్ దేర్ పెరిమీటర్స్ ఈస్ 20. వీటి యొక్క పెరిమీటర్స్‌కి సంబంధించిన డిఫరెన్స్ 20 అంట. అంటే దీని యొక్క పెరిమీటర్ ఎంతో చూద్దాం. పెరిమీటర్ అంటే ఏంటండి? చుట్టుకొలత. సో, ఇక్కడి నుంచి ఇక్కడికి y, ఇక్కడి నుంచి ఇక్కడికి y, ఇక్కడి నుంచి ఇక్కడికి y, ఇక్కడి నుంచి ఇక్కడికి y. మొత్తం ఎన్ని వైలు? 4y. అలాగే ఇది కూడా 4x. సో, వీటి యొక్క డిఫరెన్స్ అంటే మైనస్ చేయాలి. ఇక్కడ మైనస్ చేసేటప్పుడు డిఫరెన్స్ అని అన్నప్పుడు మనము పెద్ద వాల్యూలో నుండి చిన్న వాల్యూ తీసేయాలి. ఇక్కడ మనం ఇది పెద్దది కింద అనుకున్నాం కదా! అంటే 4y మైనస్ 4x ఈక్వల్ టు ఎంత ఇచ్చారండి డిఫరెన్స్? 20. అంటే y మైనస్ x ఈక్వల్ టు 4ని ట్రాన్స్‌పోజ్ చేసి 4 కామన్ తీసేసుకుంటే 20. సో, y మైనస్ x ఈక్వల్ టు 4ని ట్రాన్స్‌పోజ్ చేస్తే 20/4 అంటే 5 అండి. క్వెషన్‌లో ఇంతకీ ఏమడిగారు? ఫైండ్ ద సైడ్స్ అడిగారు. అంటే ఎక్స్ ఎంత, వై ఎంత ఫైండ్ ఔట్ చేయాలి. చూడండి ఒకసారి ఆప్షన్స్ అబ్జర్వ్ చేస్తే రెండిటికి డిఫరెన్స్ వై అంటే పెద్ద స్క్వేర్ యొక్క సైడు, ఎక్స్ అంటే చిన్న స్క్వేర్ యొక్క సైడు. రెండిటిని మైనస్ చేస్తే 5 వస్తుంది. ఇక్కడ అన్ని ఆప్షన్స్ కూడా చూసారా? అన్ మైనస్ చేస్తే 5 వచ్చేవి ఇచ్చాడు. సారీ. ఫోర్త్ ఆప్షన్ ఎలిమినేట్ అయిపోతది ఇక్కడ. ఎందుకంటే 25 మైనస్ 5 అంటే 20 వస్తుంది. మనకు 5 రావాలి. అండ్ థర్డ్ ఆప్షన్ ఉంటుంది, సెకండ్ ఆప్షన్ ఉంటుంది, ఫస్ట్ ఆప్షన్ కూడా ఉంటుంది. అవునా కదా? ఓకే. మరి ఈ కండిషన్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు కదా! ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 625. ఫస్ట్ ఒకవేళ మనం ఎక్స్ ఇది తీసుకుంటే అంటే ఇక్కడ మనము వై పెద్దది తీసుకున్నాం గదా! ఓకే. మేబీ ఏదైనా గానీ అలాగే ఎడిషనే కాబట్టి ప్రాబ్లమ్ లేదు. సో, 20 స్క్వేర్ ప్లస్ పై స్క్వేర్ ఫస్ట్ ఆప్షన్ చూసుకుంటే 20 స్క్వేర్ ప్లస్ పై స్క్వేర్ అండి. 20 స్క్వేర్ అంటే 400, 5 స్క్వేర్ అంటే 25. సో, ఇది కుదరదు. ఎందుకంటే 425 వస్తుంది. సెకండ్ ఆప్షన్ చూసుకుంటే 15 స్క్వేర్ అంటే 225 ప్లస్ 10 స్క్వేర్ అంటే 100. ఇది కూడా 325 వస్తుంది. ఇది కూడా కుదరదు. ఎలాగో ఫోర్త్ ఆప్షన్ పోయింది. కాబట్టి మనకి థర్డ్ ఆప్షన్ ఈస్ ద ఆన్సర్. నార్మల్‌గా మనం చేసుకోవచ్చు. అంటే మైనస్ ఎక్స్‌ని అటు పంపించేస్తే y ఈక్వల్ టు 5 ప్లస్ ఎక్స్ అవుతది. మళ్ళీ ఈ వాల్యూ తీసుకెళ్ళి ఈ ఈక్వేషన్‌లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకొక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తది. దాన్ని సాల్వ్ చేసుకోవాల్సి ఉంటుంది మనకి. కానీ లెంత్ అయిపోద్ది కదండీ! సో, అందుకని ఇంకా అలా ఉంచేస్తే సరిపోద్ది. నెక్స్ట్ 20th క్వెషన్. డిస్క్రిమినెంట్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అని చెప్పి 3x² మైనస్ 2x ప్లస్ 1/3 ఈక్వల్ టు 0. ఫస్ట్‌ని క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్‌లో ఇలా మీకు ఫ్రాక్షన్స్ కనిపించినప్పుడు అవి లేకుండా చేయండి. అంటే తీసేయమని కాదు అర్థము. సో, ఈక్వేషన్ మొత్తాన్ని కూడా 3తో ఇంటూ చేసేసాననుకోండి ఏమవుతుందండి? బోత్ సైడ్స్ కూడా సో, 3 ఇంటూ 3 9x², 3 ఇంటూ 2 6x, 3 ఇంటూ 1/3 3 పోయి 1 ఉంటుంది. అది క్యాన్సిల్ అవ్వడం కోసం నేను 3తో ఇంటూ చేశాను. దట్ ఈక్వల్ టు 3 ఇంటూ 0 అంటే 0. ఇప్పుడు కంపేర్ చేసుకోండి. ax² ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0. అంటే a వాల్యూ ఎంతండి? 9, b వాల్యూ -6, c వాల్యూ 1.
ఓకే. ఇప్పుడు డిస్క్రిమినెంట్ డెల్టా ఈక్వల్ టు బీ స్క్వేర్ మైనస్ 4ఏసీ. సో, దట్ ఈక్వల్ టు బీ స్క్వేర్ అంటే -6 హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఏ అంటే 9, సి అంటే 1. సో, స్క్వేర్ మైనస్‌కొస్తే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 6 స్క్వేర్ అంటే 36 మైనస్ 4 ఇంటూ 9 అంటే 36. సో, 36 మైనస్ 36 అంటే 0 ఈస్ ద ఆన్సర్. దట్ ఈస్ ద డిస్క్రిమినెంట్ వాల్యూ. ఇప్పుడు మనకి డిస్క్రిమినెంట్ 0 వచ్చింది కాబట్టి రూట్స్ ఎలా ఉంటాయండి? రియల్ అండ్ ఈక్వల్. ఓకే. ఇది కూడా మీరు చూసుకోవాలి. నెక్స్ట్ 21st క్వెషన్ అండి. విచ్ టర్మ్ ఆఫ్ ద ఏపీ ఈజ్ -80 అని చెప్పి ఇచ్చారు. ఈ టైప్ ఆఫ్ క్వెషన్స్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఏపీ రాసుకుందాం అందంగా. 20, 18, 16, సో ఆన్. ఈ -80 అనేది ఈ ఏపీలో ఎన్నో టర్మో మనం ఫైండ్ ఔట్ చేయాలి. ఫస్ట్ టర్మ్ ఎంత రాసేసుకుందామండి. ఏ ఈక్వల్ టు 20. కామన్ డిఫరెన్స్ అంటే సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్. 18 - 20 -2. ఇప్పుడు ఇది ఎన్నో టర్మో నాకు తెలీదు కాబట్టి -80ని నేను ఎంత టర్మ్ అని అనుకుంటున్నానండి. అంటే ఇది ఎన్నో టర్మో నాకు తెలీదు కదా మరి. అప్పుడు మనం ఎంత టర్మ్ అని అనుకుందాం. సో, ఫైనల్‌గా మనం n వాల్యూ కనిపెడితే చాలు. ఎంత టర్మ్ అంటే మన ఏపీలో దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తామండి. ఏఎన్ అంటే టోటల్లీ ఏఎన్ ఈక్వల్ టు -80. ఏఎన్ అంటే మనం ఏ విధంగా రాసుకోవచ్చు ఫార్ములా ప్రకారం a ప్లస్ n మైనస్ 1 ఇంటూ d ఈక్వల్ టు -80. ఏ అంటే ఎంతండి మనకి 20 ప్లస్ n మనకి తెలీదు. d అంటే -2 ఈక్వల్ టు -80. 20 అటు పంపించేయండి. n మైనస్ 1 ఇంటూ -2 ఈక్వల్ టు చూడండి. ఇక్కడ +20 ఈ +20 అటు వెళ్ళిపోతే -20 అంటే -80 -20. సో, టోటల్‌గా -100 అండ్ n-1 ఇంటూ ఇక్కడ -2 ఇంటూ చేస్తున్నాడు పంపించేస్తే డివైడ్ చేస్తది. అంటే -100/-2. సో, మైనస్ మైనస్ గెట్ క్యాన్సిల్. 2 టేబుల్ విత్ 50 టైమ్స్ క్యాన్సిల్. సో, టోటల్‌గా n-1 ఈక్వల్ టు 50 -1 అటు పంపించేయండి. n ఈక్వల్ టు 51. సో, మనం ఫస్టు ఈ -80 అనేది ఎన్నో టర్మ్ అనుకుందామండి. nth టర్మ్ అని అనుకుందాం. n వాల్యూ ఎంతొచ్చింది 51. అంటే -80 అనేది ఎన్నో టర్మ్ 50 ఫస్ట్ టర్మ్ అన్నమాట. ఓకే. విచ్ ఈస్ యువర్ ఆన్సర్. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే. నెక్స్ట్ హౌ మెనీ 2 డిజిట్ నంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 3? ఇది మనం డైరెక్ట్‌గా ప్రోగ్రెషన్ టాపిక్ యూజ్ చేసి చేయొచ్చు. లేదంటే డైరెక్ట్‌గా కూడా చెప్పొచ్చు. చూడండి. 2 డిజిట్ నంబర్స్ డివిజిబుల్ బై 3 అంటే 2 డిజిట్ నంబర్స్ 3 టేబుల్‌గా ఎక్కడి నుండి వస్తున్నాయో తీసుకుందాం. ఎక్కడి నుండి వస్తాయి? 12, 3 4 జా 12, 3 5 జా 15, 3 6 జా 18, 3 7 జా 21 సో ఆన్. చివరి 2 డిజిట్ నంబర్ ఏంటి? 99 అంతే కదా! ఇక తర్వాతది 2 డిజిట్ నంబర్ కాదు కదండీ. అండ్ ఈ 99 కూడా 3 టేబుల్‌గా వస్తది. ఓకే. ఇప్పుడు చూడండి. ఏమవుతుంది? ఇది 3 ఇంటూ 4 ఇది 3 ఇంటూ 5 ఇది 3 ఇంటూ 6 ఇది 3 ఇంటూ 7 అలా మనకి చివరిది ఎన్నోదండి 3 ఇంటూ 33. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఈ 3 తీస్తే 4, 5, 6, 7 అలా మనకి ఎక్కడి వరకు వచ్చాయి 33 వరకు. అవునా కాదా? అంటే మనం ఏం తీసేయాలి ఇప్పుడు మొత్తం ఎన్ని టర్మ్స్ ఉన్నట్టు ఇవి ఫోర్త్ టర్మ్. ఐ మీన్ ఫోర్త్ అంటే ఇక్కడ 4 నుంచి స్టార్ట్ అవుతుందండి. ఓకే. 4, 5, 6, 7 అలా మనకి 33 వరకు ఉన్నాయి. అంటే టోటల్‌గా ఎన్ని టర్మ్స్ ఉన్నట్టు మనకి? సింపుల్. ఇక్కడ మనకి 33 కదండీ. టోటల్ 33లో నుండి ఏం తీసేయాలి? ఇక్కడ 4 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. అంటే 1 లేదు, 2 లేదు, 3 లేదు. అవునా కదండీ! మొత్తం 3 తీసేయండి. 33 - 3 అంటే టోటల్‌గా 30 టర్మ్స్ ఉన్నట్టివి. ఓకే. సో, ఇది మనకి షార్ట్‌కట్. అదే నార్మల్‌గా మనము ప్రోగ్రెసెస్ ఉపయోగించి చేయాలంటే ఫస్ట్ ఇది రాసుకుంటాం. ఇది ఏపీగా ఉంటుంది కదా! ఎందుకంటే కాన్స్టెంట్ డిఫరెన్స్ కాబట్టి. ఏ 2 టర్మ్స్‌కి తీసుకున్నా. ఇప్పుడు మనము ఇందులో ఎన్ని టర్మ్స్ ఉన్నాయనేది ఎలా చేస్తాము? ఇది ఎంత టర్మ్ అని చెప్పి సేమ్ ఈ విధంగా చేస్తే n వాల్యూ వస్తది. సో, దాన్ని బట్టి మీకు n ఈక్వల్ టు 30 అని వస్తది. అలా చేసినా గాని ఆన్సర్ వస్తది. కానీ లెంత్ అయిపోతుంది కదా! అందుకని. నెక్స్ట్ 23rd క్వెషన్ అండి. ఇన్ ఏ జీపీ జియోమెట్రిక్ ప్రోగ్రెషన్ ద థర్డ్ టర్మ్ ఈస్ 24 అంటే A3 ఈక్వల్ టు 24 అండ్ సిక్స్త్ టర్మ్ ఈస్ 192. సిక్స్త్ టర్మ్ ఈస్ 192 దెన్ ద 10th టర్మ్. జీపీ అంటే ఇప్పుడు మనం ఏబీలో A3 అనుకోండి ఏం రాసుకుంటాం? A ప్లస్ 2D అని రాసుకుంటాం. వేర్ A ఈస్ ద ఫస్ట్ టర్మ్ అండ్ D ఈస్ ద కామన్ డిఫరెన్స్. బట్ జీపీ అన్నప్పుడు థర్డ్ టర్మ్ ఏమవుతుందంటే A ఇంటూ ఆర్ స్క్వేర్ అవుతుంది. అంటే ఇక్కడ 3కి ఒకటి తగ్గిస్తాం ఏపీలో. ఇక్కడ 3కి పవర్‌లో ఒకటి తగ్గిస్తాం అంతే. అండ్ ఆర్ అంటే ఇక్కడ కామన్ రేషియో. సో, A3 అంటే ఏమవుతుందండి? A ఇంటూ ఆర్ స్క్వేర్ దట్ ఈక్వల్ టు 24. అలాగే A5 అంటే A6 అంటే ఏమవుతుందండి? A ఇంటూ ఆర్ పవర్ 5 దట్ ఈక్వల్ టు 192. సో, ఇలా ఇచ్చినప్పుడు ఇక్కడ పెద్ద పవర్‌లో ఏదైతే పెద్ద వాల్యూ ఉందో ఈ ఈక్వేషన్‌ని దీంతో డివైడ్ చేయండి. అంటే A ఇంటూ ఆర్ పవర్ 5 బై A ఇంటూ ఆర్ స్క్వేర్ దట్ ఈక్వల్ టు 192/24. ఓకే. క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ ఆర్ స్క్వేర్ ఇక్కడ ఆర్ పవర్ 5 అంటే ఇది క్యాన్సిల్ చేస్తే ఇంకా 3 ఉంటాయి.
అండ్ ఇది మీకు ఎగ్జాక్ట్‌లీ 8 టైమ్స్ క్యాన్సిల్ అవుతుందండి. అంటే టోటల్‌గా మీకు r క్యూబ్ ఈక్వల్ టు 8 వచ్చింది. అంటే r ఈక్వల్ టు 8 పవర్ 1/3. సో, మళ్ళీ ఇక్కడ 8ని నేను 2 క్యూబ్ అని రాసుకోవచ్చు కదా! 2 క్యూబ్ హోల్ పవర్ 1/3 3 క్యాన్సిల్ అయిపోతే 2 వస్తుంది. అంటే టోటల్‌గా r ఈజ్ ఈక్వల్ టు 2 వచ్చిందండి. నెక్స్ట్ మరి a కూడా కావాలి కదా! ఫస్ట్ ఈక్వేషన్‌లో సబ్స్టిట్యూట్ చేసేయండి. a ఇంటూ ఆర్ స్క్వేర్ అంటే 2 స్క్వేర్ 4 దట్ ఈక్వల్ టు 24 4ని పంపించేస్తే a ఈక్వల్ టు 24/4 దట్ ఈక్వల్ టు 6 అంటే ఏ ఈక్వల్ టు మనకు 6 వచ్చింది. అండ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 2 వచ్చింది. ఇప్పుడు మనకి ఎన్నో టర్మ్ అడుగుతున్నారండి? 10థ్ టర్మ్ అడుగుతున్నారు. సో, 10థ్ టర్మ్ అంటే ఏ10 ఈక్వల్ టు ఏ ఇంటూ ఆర్ పవర్ 9 అంటే ఏ అంటే ఎంత మనకి 6 ఇంటూ ఆర్ అంటే 2 పవర్ 9. 2 పవర్ 9 అంటే మనకి 512 వస్తుందండి. అంటే 6 ఇంటూ 512 సో, మల్టిప్లై చేసుకుంటే 6 2 జా 12 6 1 జా 6 7 6 5 జా 30 సో, టోటల్లీ 3072 ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ 24థ్ క్వెషన్. ద కామన్ రేషియో ఆఫ్ జీపీ అని చెప్పి 25, -5, 1, -1/5, సో ఆన్ అని చెప్పి ఇచ్చారు. యాక్చువల్లీ మనం ఏపీలో అయితే ఏం చెక్ చేస్తాం? సెకండ్ టర్మ్ మైనస్ ఫస్ట్ టర్మ్ అని చెప్పి చెక్ చేస్తాము. ఇక్కడ జీపీలో సెకండ్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్ అంటే A2/A1 అన్నమాట. ఓకే. సో, ఇది A2 సెకండ్ టర్మ్ బై ఫస్ట్ టర్మ్ అంటే ఇది A1. సో, టోటల్‌గా ఎంత అవుతుందండి? -1/5 ఈస్ ద కామన్ రేషియో. నెక్స్ట్ 25థ్ క్వెషను. ద డిస్టెన్స్ బిట్వీన్ ద పాయింట్స్ అని చెప్పి ఇచ్చారు. సో, ఇది మనకి డైరెక్ట్ క్వెషన్ అండి. మనం ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువగానే చేసాం దీని మీద 10థ్ క్లాస్‌లో. x2 - x1 స్క్వేర్ రూట్ ఆఫ్ x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ అనేది మనకి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 26థ్ క్వెషన్. ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్ విచ్ డివైడ్స్ ద లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ద పాయింట్స్ అని చెప్పి 2 పాయింట్స్ ఇచ్చారు. ఇన్ ద రేషియో 3:1 ఇంటర్నల్లీ. అంటే ఒక లైన్ సెగ్మెంట్ ఉందంటండి. ఈ లైన్ సెగ్మెంట్ కూడా మనకి ఏ పాయింట్స్ ద్వారా ఫార్మ్ అయింది? 4, -3 మరియు 8, 5 అంటే లైన్ సెగ్మెంట్ అంటే కంపల్సరీగా 2 ఎండ్ పాయింట్స్ ఉంటాయి. అందుకనే మీకు లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ద పాయింట్స్ అని చెప్పి 2 పాయింట్స్ ఇస్తారు. అంటే 2 ఎండ్ పాయింట్స్ అని అర్థం. ఓకే. ఈ లైన్ సెగ్మెంట్‌ని ఒక పాయింట్ ఆ పాయింట్ ఏంటో మనకు తెలీదు. 3:1 రేషియోలో డివైడ్ చేసిందంట. అంటే ఇక్కడ నుండి ఇక్కడికి 3 యూనిట్స్ డిస్టెన్సు. ఇక్కడ నుండి ఇక్కడికి 1 యూనిట్ డిస్టెన్స్‌లో ఈ పాయింట్ ఈ లైన్ సెగ్మెంట్‌ని కట్ చేసింది లేదా డివైడ్ చేసింది ఏదైనా అనుకోవచ్చు. అయితే దీని యొక్క కోఆర్డినేట్స్ ఏంటని అడుగుతున్నారు. అంటే ఎక్స్ కోఆర్డినేట్ ఎంత? వై కోఆర్డినేట్ ఎంత? సో, దీన్ని ఏ అనుకోండి. దీన్ని బి అనుకోండి. అండ్ ఇదే కదండీ మనం రేషియో M1గా తీసుకుంటాము. అండ్ ఇది M2 ఓకే. సో, సింపుల్‌గా సెక్షన్ ఫార్ములా అనేది మనం ఎందుకు యూజ్ చేస్తామంటే ఒక లైన్ సెగ్మెంట్‌ని ఒక పాయింట్ పర్టిక్యులర్ రేషియోగా డివైడ్ చేసినప్పుడు ఇంటర్నల్‌గా అంటే ఇంటర్నల్‌గా ఎందుకు చెప్తున్నానంటే ఎక్స్టర్నల్ కండిషన్ అనేది కూడా ఉంటుంది. అది మీకు ఇక్కడ లేదు 10థ్‌లో బట్ ఇంటర్మీడియేట్‌లో వస్తుంది. ఓకే. ఇంటర్నల్‌గా డివైడ్ చేసినప్పుడు ఈ పాయింట్ యొక్క కోఆర్డినేట్స్ ఏంటి అనేది మనం సెక్షన్ ఫార్ములా బట్టి యూజ్ చేస్తాం. ఏంటి ఫార్ములా M1x2 M2x1/M1 M2 M1y2 M2y1/M1 M2 ఓకే. ఇది x1, y1 ఇది x2, y2 ఇది M1 ఇది M2 ఓకే. ఇవి ఏంటంటే x కోఆర్డినేటే ఇది. y కోఆర్డినేట్ ఇది. ఓకేనండి. జనరల్‌గా P ఆఫ్ x, y అని చెప్పి రాసుకుంటాం. ఓకే. సో, మీకు ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకొని సింప్లిఫై చేసుకుంటే మీకు -2/3 ఆహ్, 5/3 వస్తుందండి. -2/3, 5/3 వస్తుంది. ఒక నిమిషం, ఒక నిమిషం. 7, 3 ఒక్క నిమిషం. సారీ. సెకండ్ ఆప్షన్ వస్తది. అంటే మీరు దీన్ని సింప్లిఫై చేసుకుంటే ఇక్కడ ఏమీ లేదు. M1 అంటే 3 ఇంటూ x2 అంటే 8 ప్లస్ M2 అంటే 1 ఇంటూ x1 అంటే 4/M1 M2 అంటే 3 + 1 M1 అంటే 3 ఇంటూ y2 అంటే 5 ప్లస్ M2 అంటే 1 ఇంటూ y1 అంటే -3/M1 M2 ఓకేనండి. సో, మీకు దీన్ని సింప్లిఫై చేసుకుంటే మీకు సింపుల్‌గా 7/3 వస్తుంది. ఓకే. సరే. నెక్స్ట్ 27థ్ క్వెషన్. ద సెంట్రాయిడ్ ఆఫ్ ద ట్రయాంగిల్ విత్ ద వెర్టిసెస్ అని చెప్పి 1, -1 0, 6 -3, 0 అని చెప్పి ఇచ్చారు. సో, సింపుల్‌గా సెంట్రాయిడ్ అంటే మనం ఇంకా ఫార్ములా పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళిపోతాము. x1, y1 x2, y2 x3, y3 అనుకోని సెంట్రాయిడ్ ఫార్ములా మనకేంటండి x1 + x2 + x3/3 y1 + y2 + y3/3 అంతే కదా! సో, దట్ ఈక్వల్ టు x1 అంటే x కోఆర్డినేట్స్ అన్నిటిని యాడ్ చేసేసుకోండి. 1 + 0 0 1 + 0 -3/3 ఓకే. ఆహ్,
కామా y1 + y2 + y3. y1 అంటే -1 + y2 అంటే 6 + y3 అంటే 0/3. సో, మీరు దీన్ని సింప్లిఫై చేసుకుంటే 1 - 3 అంటే -2/3 కామా -1 + 5 అంటే 5/3. ఓకేనండి. నెక్స్ట్ 8th క్వెషన్. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్మ్డ్ బై ద పాయింట్స్ అని చెప్పి ఇచ్చారు. ఇది కూడా మనకి ఫార్ములా బేస్డ్ క్వెషన్. -5, -1, 3, -5, 5, 2. సో, ఇది x1, y1, x2, y2, x3, y3. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫార్ములా ఏంటంటే డెల్టా ఈజ్ ఈక్వల్ టు హాఫ్ మోడ్ x1 ఇంటూ y2 మైనస్ y3 ప్లస్ x2 ఇంటూ y3 మైనస్ y1 ప్లస్ x3 ఇంటూ y1 మైనస్ y2. ఓకే, దట్ ఈక్వల్ టు హాఫ్ మోడ్ x1 అంటే మనకి -5 ఇంటూ y2 అంటే -5 మైనస్ y3 అంటే 2 ప్లస్ అంటే ఏం లేదండి, ఈ వాల్యూస్ కంపేర్ చేసుకుని ఇక్కడ వేసుకోండి అంతే. ఓకే, ప్లస్ x2 అంటే 3 ఇంటూ y3 అంటే 2 మైనస్ y1 అంటే -1 ప్లస్ x3 అంటే 5 ప్లస్ y1 అంటే -1 మైనస్ ఆఫ్ -5. అంటే మైనస్ వచ్చినప్పుడు ఇలా బ్రాకెట్ పెట్టుకున్నాను మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా. 1/2 ఇంటూ ఇక్కడ చూడండి -5 - 2 అంటే -7 అండి. సో, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 5 ఇంటూ 7 అంటే 35 అక్కడికి. తర్వాత మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 + 1 అంటే 3, 3 ఇంటూ 3 అంటే అక్కడికి 9 ప్లస్ ఇక్కడ చూడండి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అండి. -1 + 5 అంటే +4, 5 ఇంటూ 4 అంటే 20. ఓకే, ఇక్కడ ఇది మోడ్ అనేది మనకి ఒకవేళ నెగెటివ్ వాల్యూ వస్తే పాజిటివ్ తీసుకోమని. ఇక్కడ ఆల్రెడీ పాజిటివ్ కాబట్టి ఇంక మోడ్ మనం తీసేయొచ్చు. సో, 20 + 9 29, 29 + 35 అంటే 30, 20, 50, 59. సో, టోటల్‌గా 64 వస్తుందండి. హాఫ్ మోడ్ 64 అంటే 32 టైమ్స్ క్యాన్సిల్. సో, టోటల్లీ 32 స్క్వేర్ యూనిట్స్ ఈస్ ద ఆన్సర్. ఓకే, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ 29th క్వెషన్ సిమిలర్ ట్రయాంగిల్స్ చాప్టర్ నుండిది. సో, మనకి ట్రయాంగిల్ ఈ విధంగా ఇచ్చారు. ఏ, బి, ఇది సి అండ్ ఇది డి అండ్ ఈ అని చెప్పి ఇచ్చారు. డిఈ ప్యారలల్ టు బీసీ అట. నెక్స్ట్ ఏఈ/సిఈ, ఏఈ/సిఈ అంటే ఇది 5 అనుకుందాం, ఇది ఇది 3 అనుకుందాం, ఇది 5 అనుకుందాము. ఏబి ఈక్వల్ టు 5.6 అట. ఏబి అంటే ఈ మొత్తం 5.6 అండి. ఓకే, ఇప్పుడు మనం ఏమనుకుందామంటే ఏడి ఎక్స్ అని అనుకుందామండి. అంటే ఇది ఎంత అవుతుంది? ఎక్స్ మైనస్ 5.6 కాదు, ఏమవుతుంది 5.6 - x. ఎందుకని మొత్తంలో నుండి ఇది తీసేయాలి, అవునా కదా? ఇప్పుడు ఇది మొత్తం లెంత్ అండి. మొత్తం లెంత్ ఎంత అంటే 10 సెంటీమీటర్స్. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎక్స్ అని అనుకుందాం. అంటే ఇది ఎంత అవుతుంది? మొత్తంలోనే నీ ముక్క తీసేయాలి. అంటే మొత్తం 10 కాబట్టి ఇది తీసేస్తే ఎక్స్. ఓకే, ఇక్కడే చాలా మంది మిస్టేక్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరమ్ అప్లై చేసుకోవచ్చు కదా. ఏంటి? ఏడీ/డిబి ఈక్వల్ టు ఏఈ/ఈసీ. సో, ఏడీ అంటే ఎక్స్ బై డిబి అంటే 5.6 - x దట్ ఈక్వల్ టు ఏఈ అంటే 3/ఈసీ అంటే 5. క్రాస్ మల్టిప్లికేషన్ చేసేసుకోండి. 5 ఇంటూ ఎక్స్ 5x ఈక్వల్ టు 3 ఇంటూ 5.6 - x చూడండి. సో, 5x ఈక్వల్ టు 3 ఇంటూ 5.6 దాన్ని అలాగే ఉంచండి. 3 ఇంటూ -x అంటే -3x. సో, -3x ఇటు పంపించేస్తే 5x + 3x ఈక్వల్ టు 3 ఇంటూ 5.6. ఓకే, 5x + 3x అంటే 8x ఈక్వల్ టు 3 ఇంటూ 5.6. 8 అటు పంపించేస్తే మనకి x ఈక్వల్ టు 3 ఇంటూ 5.6/8. మనకి తెలుసు 8 56/8 అంటే 7 టైమ్స్ క్యాన్సిల్, అవునా? మనకి ఇక్కడ 5.6 ఉంది కదా. అంటే చూడండి 56/8 ఉంటే 7 టైమ్స్ క్యాన్సిల్ చేస్తున్నాం. పాయింట్ ఒక డిజిట్ ముందుకు వచ్చింది అంటే 5.6 ఉంది. సో, ఆన్సర్ కూడా పాయింట్ ఒక డిజిట్ ముందుకు పెట్టు అంటే 0.7 అంటే ఎంత అవుతుందండి? 0.7 అని 0.7 అంటే 3 ఇంటూ 0.7. సో, 3 7s ఎంత నార్మల్‌గా 21. కానీ పాయింట్ ఒక డిజిట్ ముందు ఉంది కదా. సో, ఇక్కడ కూడా ఒక డిజిట్ ముందు పెట్టు. సో, 2.1 ఈస్ ద ఆన్సర్. సారీ ఒక నిమిషం, ఏడీ కదా అడిగారు. ఏడీ అంటే మనకి ఎక్స్ కాబట్టి 2.1 సెంటీమీటర్స్ ఈస్ ద ఆన్సర్. 30th క్వెషన్. ఇన్ ట్రయాంగిల్ ఏబీసీ డిఈ ప్యారలల్ టు బీసీ అండ్ ఏడీ ఈక్వల్ టు ఎక్స్, డీబీ ఈక్వల్ టు x-2 ఇలా మనకు మెజర్మెంట్స్ ఇచ్చారు. దెన్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అని చెప్పి అడుగుతున్నారు. ఫస్ట్ ఇక్కడ ట్రయాంగిల్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఈ విధంగా ఇచ్చారండి. దీన్ని మనం కొంచెం మార్చుకుందాం. అంటే మీకు అర్థం అవ్వడం కోసం జస్ట్ దీన్ని కొంచెం రొటేట్ చేద్దాం. అంటే ఏ పైన వచ్చేలాగా, ఈ ప్యారలల్స్ ఈ విధంగా కిందకి వచ్చేలాగా, అంటే ఈ ఫామ్‌గా వచ్చేలాగా. ఓకేనండి. ఎందుకు ఈ ఫార్మ్ అని చెప్తున్నానంటే, ఈ ఫార్మ్‌గా వచ్చిందనుకోండి బేసిక్ ప్రపోర్షనాలిటీ థియరమ్ అప్లై చేయడానికి మనకి ఈజీగా ఉంటది. అంటే కన్‌ఫ్యూజన్ ఎక్కడ లేకుండా, మిస్టేక్ ఎక్కడ జరగకుండా ఉండడం కోసం. సో, దీన్ని ఈ విధంగా పైకి
ఇది ఇక్కడికి, ఇది ఇటు సైడ్‌కి, ఏ పైకి వెళ్ళిపోద్ది. అంటే మనకి ఎలా మారుతుందండి ఆ ట్రయాంగిల్ చూడండి. ఇది పైకి వెళ్ళిపోతుంది. అంటే ఏ, ఇది ఇక్కడికొస్తుంది. అంటే ఇది సి, ఇది ఇటు సైడ్‌కి వెళ్ళిపోతుంది. అంటే బి. ఓకే. చూడండి. ఇప్పుడు బీసీకి ప్యారలల్‌గా డీఈ ఉంది. అంటే ఇది డి, ఇది ఈ. ఎక్కడ చూడండి ఏకి, బీకి డి రావాలి. సికి, ఏకి మధ్యలో ఈ రావాలి. సరిపోయింది కదా మొత్తం. ఇప్పుడు మెజర్‌మెంట్స్ వేసుకుందాం. ఏంటి? ఈ 2 ప్యారలల్ అండ్ ఏడీ ఈక్వల్ టు ఇది ఎక్స్ అట. డీబీ అంటే ఇది x-2 నెక్స్ట్ ఏఈ, ఏఈ అంటే ఇది x+2 అండ్ ఈసీ ఇది x-1. ఓకే. సో, సింపుల్‌గా ఒక ట్రయాంగిల్‌లో మనకి ఒక లైను ట్రయాంగిల్‌లో ఒక సైడ్‌కి ఏదో ఒక సైడ్‌కి ఒక లైన్ సెగ్మెంట్ లేదా లైన్ ప్యారలల్‌గా ఉన్నప్పుడు అండ్ మిగిలిన 2 సైడ్స్‌ని కూడా అది ఇంటర్సెక్ట్ చేయొచ్చు. లేదంటే ఈ విధంగా టచ్ చేయొచ్చు, జాయిన్ చేయొచ్చు. ఏదున్నా గాని మనం బేసిక్ ప్రపోర్షనల్ థియరమ్ అప్లై చేసుకోవచ్చు. సో, బేసిక్ ప్రపోర్షనల్ థియరమ్ ఏంటి? ఏడీ బై డీబీ ఈక్వల్ టు ఏఈ బై ఈసీ. చూడండి ఏడీ బై డీబీ ఈక్వల్ టు ఏఈ బై ఈసీ. ఓకే. సో, ఏడీ అంటే ఎక్స్ బై డీబీ అంటే x-2 దట్ ఈక్వల్ టు ఏఈ, ఏఈ అంటే x+2 బై ఈసీ, ఈసీ అంటే x-1. సో, క్రాస్ మల్టిప్లికేషన్ చేసేస్తే x ఇంటూ x-1 ఈక్వల్ టు x-2 ఇంటూ x+2. సో, x ఇంటూ x స్క్వేర్ x ఇంటూ -1 - x దట్ ఈక్వల్ టు a మైనస్ b ఇంటూ a ప్లస్ b ఫార్మ్‌లో ఉందండి ఇది. అంటే a స్క్వేర్ మైనస్ b స్క్వేర్. a ప్లేస్‌లో x ఉంది. అంటే x స్క్వేర్ మైనస్ b స్క్వేర్. b ప్లేస్‌లో 2 ఉంది. b స్క్వేర్ అంటే 2 స్క్వేర్ 4 అవుతుంది. సో, బోత్ సైడ్స్ x స్క్వేర్ క్యాన్సిల్ అండ్ మైనస్ ఆల్సో క్యాన్సిల్. సో, టోటల్లీ x ఈజ్ ఈక్వల్ టు 4 ఈస్ ద ఆన్సర్. ఓకే. సో, ఇది ఫ్రెండ్స్ వీడియో. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కంపల్సరీగా మీతో పాటు చదువుకునే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి.